హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. దిస్ ఈజ్ మాధవి నరసింహ. వెల్కమ్ టు మై ఛానల్. ప్రీవియస్ వీడియోలో శ్రీశైలం వెళ్ళినప్పుడు రిటర్న్లో మేము అంటే మొన్ననూరు అని ఒక విలేజ్ ఉంటుందండి. ఈ విలేజే అనమాట. ఈ విలేజ్ దగ్గర మనం 9 o'clockకి రీచ్ అవ్వకపోతే మేము ఈ ఊర్లో ఆగిపోవాల్సి వచ్చిందని చెప్పాను కదా, ఈ ఊరే అనమాట. ఇక్కడ రూమ్ తీసుకొని నైట్ అంటే రూమ్ 1000, 1500 అలా ఉన్నాయండి. అక్కడ మనం రూమ్ తీసుకొని నైట్ స్టే చేయొచ్చు. అండ్ చిన్న చిన్న హోటల్స్ కూడా ఉన్నాయి. ఫుడ్‌కి అయితే ప్రాబ్లమ్ ఏం అనిపించలేదు. ఇంకా మేమైతే బయలుదేరిపోయాము. మార్నింగ్ 6 తర్వాతే ఈ గేట్ అనేది ఓపెన్ ఉంటుందనమాట. అంటే చెక్ పోస్ట్ ఇది. అడవిలో మధ్యలో ఏ ఇబ్బందులు కలగకుండా, నల్లమల ఫారెస్ట్ కదండీ! ఫారెస్ట్‌లో ఏ ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండడానికి గవర్నమెంట్ వాళ్ళనేది ఈ రూల్ అనమాట. మేము 9:00కి ముందు చేరుకొని ఉండుంటే గనక క్రాస్ అయ్యి హైదరాబాద్ వచ్చేసేవాళ్ళము. రాకపోవడం వల్ల ఆహ్, అక్కడే నైట్ స్టే చేసి మళ్ళీ ఎర్లీ మార్నింగ్ లెగిసి మళ్ళీ బయలుదేరామనమాట. చూసారు కదా ఫారెస్ట్ అయితే, ఈ నల్లమల ఫారెస్ట్ అనేది చాలా పెద్ద అడవి ప్రదేశం అండి. మనకి శ్రీశైలం వెళ్ళేటప్పుడు కూడా ఘాట్ రోడే ఎక్కువుంటుంది. మలుపులు ఎక్కువగా ఉంటాయన్నమాట. ఆహ్, అందుకని జాగ్రత్తగా డ్రైవ్ చేయాల్సుంటుంది. అంటే రాత్రి 9 గంటల తర్వాత వాహనాల్ని లోపలికి అంటే ఆ గేట్ లోపలికి పంపించరు. ఉదయం 6 అనమాట. ఇంకా అటునుంచి గాని, ఇటు నుంచి గాని ఎవ్వరైనా సరే ఇంకా అక్కడ ఆగిపోవాల్సిందేనండి. ఇదొకటి టెంపుల్‌కెళ్ళినప్పుడు మాకు ఫస్ట్ ఎక్స్‌పీరియన్స్ అనమాట. నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో కూడా నేను దీని గురించే చెప్పాను. అండ్ నెక్స్ట్ మనం ఏంటంటే ఈ అడవిలో వెళ్ళేటప్పుడు దారంతా కూడా మనకి చాలా బావుంటుంది. చిన్న చిన్న రిసార్ట్స్ లాంటివి కూడా కనిపించాయి మధ్య మధ్యలో. బట్ మేమైతే ఎక్కడ ఆగలేదు. అడవి ప్రాంతం కదండీ! కొంచెం అడవి జంతువులు కూడా ఎక్కువే ఉంటాయని చెప్పేసి ఎక్కడ కూడా వెహికల్ నుంచి కిందకి దిగకూడదని బోర్డ్స్ కొన్ని చోట్ల, ఆహ్, పులులు ఉంటాయని కొన్ని చోట్ల బోర్డ్స్ అయితే కనిపించాయి. అయితే ఈ నల్లమల్ల అడవులనేవి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలు అంటే 2 రాష్ట్రాలకి కూడా ఇవి చెంది ఉంటాయన్నమాట. అంటే కర్నూలు, మహబూబ్‌నగర్, గుంటూరు, ప్రకాశం, కడప జిల్లాల వరకు కూడా ఈ నల్లమల ఫారెస్ట్ అనేది విస్తరించి ఉంటుంది. అయితే ఈ నల్లమల ఫారెస్ట్ యొక్క విశేషత ఏంటంటే, ఈ ఫారెస్ట్ సరౌండింగ్స్‌లోనే శ్రీశైలం, మహానంది, యాగంటి అలాంటి పుణ్యక్షేత్రాలన్నీ ఉంటాయన్నమాట. ఆహ్, ఈ వ ఈ అడవిలో ఏంటంటే పులులు, చిరుతలు, ఎలుగుబంట్లు ఇవన్నీ కూడా ఎక్కువుంటాయి. అయితే ఈ నల్లమల ఫారెస్ట్ సరౌండింగ్స్‌లోనే మనకి నాగార్జున సాగర్ కానీ, శ్రీశైలం ప్రాజెక్ట్ కానీ ఇవన్నీ కూడా ఈ ఫారెస్ట్ సరౌండింగుల్లోనే ఉంటాయన్నమాట. శ్రీశైలం అనేది ఒక ప్రముఖ జ్యోతిర్లింగ క్షేత్రం. మహానంది, యాగంటివి కూడా ఈ 2 ప్రాచీన శివాలయాలు. ఇక్కడ ఓంకారేశ్వరం అండ్ భైరవకోన జలపాతాలు కూడా ఉంటాయన్నమాట ఇక్కడ. అండ్ ఎత్తైన శిఖర ప్రాంతం వచ్చేసి గుండ్ల బ్రహ్మేశ్వరం అని ఉంటుందంటండి ఈ నల్లమల ఫారెస్ట్‌లో. అక్కడ అంటే చాలా హైట్ ఉన్న ప్లేస్ అన్నమాట. ఇక్కడ ఈ సందర్శించడానికి మనకి మంచి టైం ఏంటంటే అక్టోబర్ నుంచి మార్చి వరకి బావుంటుందన్నమాట. మనం అంటే ఫోటోషూట్‌కి గానీ, లేదు అంటే సరదాగా ట్రిప్‌ని ఎంజాయ్ చేయడానికి గానీ, బాగా వర్షాకాలం అయితే మాత్రం వెళ్ళలేము. ఇక్కడ ట్రెక్కింగ్‌కి వెళ్ళే ప్లేసెస్ కూడా చాలా ఉంటాయంటండి. బట్ అవైతే నేనెప్పుడు చూడలేదు. కానీ ఫారెస్ట్ అయితే అంటే భయంకరంగా లేకుండా మరీ ఎత్తైన చెట్లు కాకుండా ప్రశాంతంగా ఎలా అంటే భయం భయంగా అనిపించే జర్నీ కాకుండా పీస్‌ఫుల్‌గానే ఉంది వెళ్ళేటప్పుడు, వచ్చేటప్పుడు. కానీ శ్రీశైలం వెళ్ళేవి కావచ్చు, టెంపుల్‌కి వెళ్ళేవి కావచ్చు, లేదంటే ఇక్కడున్న విలేజెస్‌ని కలుపుతూ ఉండేవి కావచ్చు. వెహికల్స్ అయితే వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు మనకి ఎక్కువగానే ఉంటాయి. అడవిలో అనేది భయమనేది ఉండదు. బట్ ఎక్కడ కూడా క్రూర మృగాలు అలాంటివనేవైతే మాకైతే కనిపించలేదండి. ఇక్కడ పెద్దగా ఉండవనిపించింది. కోతులైతే రోడ్ల మీదయితే చాలా కుప్పలు కుప్పలున్నాయి. ప్రతి చోట కూడా కోతులకి ఆహారం వేస్తే 10,000 జరిమానా అనైతే బోర్డులైతే ఉన్నాయండి. ఎందుకంటే అవి మనం వేసే ఆహారానికి అలవాటు పడి రోడ్ల మీదకొచ్చి ఈ వెహికల్స్ కింద ఏమైనా పడతాయేమోనన్న ఉద్దేశంతోనే అవ్వచ్చు. లేదు అంటే అవి వాటికి ఆహారం వేయడానికి మనం కిందకి దిగడం వల్ల ఏవైనా ప్రమాదాల బారినైనా పడొచ్చు అని జెప్పేసి అలా పెట్టుంటారేమో అనిపించింది. కానీ వాటిని చూస్తే కొంచెం జాలనిపించిందండి. ఏవైనా అంటే ఫారెస్ట్ వాళ్ళు మేబీ వాటి కోసం కొన్ని కొన్ని చోట్ల ఏవైనా పండ్ల మొక్కలు అలాంటివేస్తే ఆ సీజన్‌ని బట్టి అవి కాస్తూ ఉంటాయి గదా! వాటికి తినడానికి బావుంటాయి గదా! అంటే ఆహారం దొరుకుతుందని అనిపించింది. కానీ ఎవరైనా
అంటే నాకు అనిపిచ్చేదేంటంటే ఎప్పుడైనా సరే మనం సీజనల్‌గా కొన్ని కొన్ని ఫ్రూట్స్ తింటాం కదా! అంటే మామిడికాయలు లేదు అంటే సపోటా గానీ, ఆరెంజ్ గానీ, సీతాఫలం గానీ ఇలాంటివి ఏవైనా సరే నేను నెక్స్ట్ నుంచి అనుకుంటున్నానండి. సీజనల్‌గా తిన్న వాటిని వాటి సీడ్స్ అనేవి మనం కలెక్ట్ చేసి ఇలాంటి అడవులున్న ప్రదేశాల్లో అంటే ఆల్రెడీ అక్కడ మొక్కలుంటాయి, చెట్లుంటాయి. ఆ చెట్లేంటంటే ఫ్రూట్స్ రిలేటెడ్ ఉండవు. అక్కడున్న చెట్లవే విత్తనాలు పడి ఏవేవో మొక్కలు మొలుస్తూ ఉంటాయి. మళ్ళీ పెరుగుతూ ఉంటాయి. నీళ్లు గానీ వాటికి ఏమి వేయరు. కానీ ఇలాంటి అటవీ వృక్ష సంపద అనేది మనకు ఉంటుంది. కానీ నేను నాకనిపిచ్చిందేంటంటే ఈ ఇయర్ నుంచి ఏ సీజనల్ ఫ్రూట్స్ తిన్నా కూడా వాటి సీడ్స్ అనే వాటినన్నిటిని కూడా కలెక్ట్ చేసి అంటే కొంచెం డ్రై చేసేసామంటే ఎండబెట్టేసి మనం ఎప్పుడైనా ఎక్కడికైనా జర్నీలో వెళ్ళినప్పుడు ఇలాంటి ప్లేసెస్‌లో మనం అక్కడక్కడ వేస్తూ వెళ్ళామనుకోండి సమ్మర్‌లో గానీ, వర్షాకాలంలో గానీ, శీతాకాలం ఎనీ టైమ్ అంటే మన జర్నీలు ఎప్పుడుంటాయో మనకు తెలీదు కదా! అప్పుడప్పుడు పడే వాన చినుకులకి, వర్షాలకి ఆహ్, ఆహ్, చ ఏవైతే మనం వేసామో అవి మొలకలొచ్చి మంచిగా ఏవైనా అక్కడ ఉండే అడవిలో ఉండే జంతువులు తినడానికి ఉపయోగపడతాయని నాకనిపించింది. ఈ ఉద్దేశం మంచిదైతే గనక నాకు అంటే ఒక సజెషన్ ఇవ్వండి. ఇంకా ఎలా చేస్తే బావుంటుందో అని. నేనైతే అలానే అనుకుంటున్నాను. అది నెక్స్ట్ అంటే ఇప్పుడు మామిడికాయల సీజనొచ్చింది సమ్మర్‌లో. నేనైతే మా ఇంట్లో తినే మామిడికాయలు ప్రతీదీ కూడా టెంకలన్నీ కూడా కలెక్ట్ చేసి వాటన్నిటిని తీసుకెళ్ళి ఇలాంటి అడవి ప్రదేశాలుండే దగ్గర వేయాలనైతే నేను అనుకుంటున్నానండి. ఎందుకంటే కొన్ని మూగజీవులకైనా అంటే మనం ఇప్పుడేస్తే ఇప్పుడే కాస్తాయని కాదు ఫ్యూచర్‌లో. ఇప్పుడు మనం క్రాస్ అవుతున్నాం కదా! అది కూడా ఒక ఈవీ ఛార్జింగ్ స్టేషన్ అననమాట. అక్కడొక పెద్ద రెస్టారెంట్ కూడా ఉంది. రూమ్స్ కూడా ఉంటాయనుకుంటండి అక్కడ. ఎంక్వైరీ అయితే చేయలేదు. అంటే మేము వెళ్ళేటప్పుడు వేరే దగ్గర ఛార్జింగ్ పెట్టుకెళ్ళాము. దానికి దీనికి ఒక 5-6 కిలోమీటర్సే తేడా ఉంది. బట్ ముందుది పనిచేస్తుందో లేదో అని మాకు ప్రీవియస్‌గా బ్రాహ్మణపల్లె అని ఉంది. ఆ ఊర్లో ఉన్న ఛార్జింగ్ స్టేషన్ దగ్గరే మేము ఛార్జింగ్ అనేది పెట్టాము. ఇక్కడ కూడా ఛార్జింగ్ స్టేషన్ అనేది ఉంది. మేము ఈవీ కార్‌లో ఎళ్ళడం వల్ల అంటే ఎలక్ట్రికల్ వెహికల్‌లో ఎవరికైనా ఛార్జింగ్ ఇష్యూ ఉంటుందని భయపడే వాళ్ళెవరైనా ఉంటే గనక అలాంటి భయమేమీ లేదు. శ్రీశైలం వెళ్ళేవాళ్ళు నిరభ్యంతరంగా వెళ్ళొచ్చనమాట. మనం అడవిలో వెళ్ళినప్పుడు, వచ్చినప్పుడు గూడా ఆహ్, ఎలా అంటే భయం లేకుండానే వెహికల్స్ తిరుగుతున్నాయి. అండ్ మనకి పోలీసు వాళ్ళు గాని, అదే ఫారెస్ట్ వాళ్ళు గాని మధ్య మధ్యలో పెట్రోలింగ్ అంటారు కదా! అంటే అడవిలో అక్కడక్కడ తిరుగుతూ ఉంటారు. ఏవైనా ఎవరికైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఏంటి అలాంటివి కూడా ఉన్నాయి. మాకైతే శ్రీశైలం జర్నీ మంచి ఎక్స్‌పీరియన్స్ అనమాట. దారిలో వచ్చేటప్పుడు దిండి రిజర్వాయర్ అనేది ఉంటుంది. వాటర్ ఫాల్స్ లాగా. అక్కడైతే చాలా బావుందనమాట. అక్కడ కూడా కొద్దిసేపు స్పెండ్ చేశాము. అండ్ శ్రీశైలం రిజర్వాయర్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్ స్పెండ్ చేశాము. నెక్స్ట్ టెంపుల్ దగ్గర పూజ అంతా బాగా జరిగింది. అండ్ నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు నేను టెంపుల్‌కి రిలేటెడ్‌గా అంటే ఎక్కువ టైము నేను టెంపుల్ దగ్గర వీడియోస్ అవి చేయలేకపోయాను వర్షం వల్ల. అందుకని చెప్పేసి ఈసారి శ్రీశైలం వెళ్ళినప్పుడు ఆ టెంపుల్ దగ్గర ఏవేవి ఉంటాయో నేను కూడా పూర్తిగా చూడలేకపోయాను. అవి కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తాను. థాంక్ యూ ఫర్ వాచింగ్.